మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో పిల్లల్ని పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే. నిజం తెలిస్తే షాక్ అవుతారు. చాలామంది తమ ఇళ్లల్లో మూగజీవాలను పెంచుతూ ఉంటారు. పిల్లులు, కుక్కలు, ఆవులు ఇలా రకరకాల జీవులను పెంచుతూ ఉంటారు. కుక్కలు, ఆవుల విషయం పక్కన పెడితే పిల్లులు ఇంట్లో పెంచేవారు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి ఇంట్లో అస్సలు పిల్లిని పెంచవచ్చా అనే సందేహం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పిల్లిని ఒక అశుభ సూచికగానే చూస్తూ ఉంటారు. పిల్లుల గురించి శకునాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలకు వెళ్తూ ఉంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావడి అంతా ఇంతా కాదు. విసుక్కోవటం సంగతి పక్కన పెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా పిల్లి మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయా అంటే అది నిజం కాదని చెప్పుకోవాలి. ఈ శకునం మన పాతకాలం నాటిది. పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే ఎడ్ల బండి మీద అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఖచ్చితంగా ఈ క్రమంలో చీకటి పడేది. అప్పుడు ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులులు వంటివి ఎదురుపడేవి. వాటిని చూసి పాపం ఎడ్ల బండి ఆగిపోయేవి. అందుకే పూర్వం ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం అపశకునంగా భావించేవారు. క్రమేణా ఈ వారసత్వం పాపం పిల్లులు కూడా పునికి పుచ్చుకోక తప్పలేదు. ఇతర దేశాలలో పిల్లులను పెంపుడు జంతువులుగా చేసుకుని పెంచుకునేవారు కోకొల్లలు. పిల్లులు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివే. అయినా మనిషికి కూడా సొంతం అవ్వని ఒక వరం జంతువుల సొంతం అయ్యింది. అదే ప్రకృతి వైపరీత్యాలు ముందే పసిగట్టగలగటం. పిల్లులకు భూత, ప్రేత, పిశాచాలను చూడగలిగే పవర్ కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు పిల్లులు కూడా కుక్కల్లాగానే విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కొందరి ఇళ్లల్లో పిల్లులు వచ్చి పిల్లల్ని పెడతాయి. దానివలన ఏం జరుగుతుందో అని ఆ ఇంట్లోని వారు భయపడిపోతూ ఉంటారు. మరి పిల్లి ఇంట్లో పిల్లల్ని పెడితే ఏం జరుగుతుంది? అసలు పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నీచులకు పెత్తనం అప్పజెప్తే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే క్యాట్ లవర్స్ అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు తొర్రలో ఒక చిలుక నివసించేది. ఒకనాడది ఆహారం కోసం వెళ్ళి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైపోయింది. చిలుక బయటకు వెళ్ళిన సమయంలో ఒక కుందేలు వచ్చి చిలుక నివసించే తొర్రలో దూరి పడుకుంది. చిలుక సాయంత్రం వచ్చి తానుండే తొర్రలో కుందేలు ఉండటం చూసి, ఓయ్ ఎవరు నువ్వు? ఇది నా నివాసం. నేను లేని సమయం చూసి ఆక్రమించుకుంటున్నావా? వెంటనే వెళ్ళిపో అంది కోపంగా. అప్పుడు ఆ కుందేలు, ఓ చిలుక, నీకసలు ప్రపంచ జ్ఞానం శూన్యంలా ఉన్నదే. చెరువులు, గుహలు, చెట్లు, తొర్రలు ఇవన్నీ ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరికీ చెందుతాయి. ముఖ్యంగా ఎవరు నివాసం ఉంటే వారివి అవుతాయి. ఇప్పుడు నేనున్నాను కనుక ఇది నాదే. నీవే ఇంకో చోటు వెతుక్కో పో ఇక్కడి నుంచి అని కసిరింది. కుందేలు మాటలకు చిలుకకు కోపం వచ్చింది. నా ఇంటిని ఆక్రమించి పైగా నన్నే పొమ్మంటున్నావా? ఇది అన్యాయం. నువ్వే వెళ్ళిపో, లేదా ఎవరైనా పెద్దలను న్యాయం అడుగుదాము, వారు చెప్పినట్లు నడుచుకుందాము. కాదన్నావా నీకు నాకు పోట్లాట తప్పదు, ఆలోచించుకో అని మరింత కోపంగా అన్నది చిలుక. అప్పుడు కుందేలు, సరే అలాగే చేద్దాము, పద, ఇక్కడికి దగ్గరలో గొప్ప పండితుడు న్యాయమూర్తి అయిన ఒక పిల్లి ఉన్నది, అక్కడికి వెళ్ళి మన తగువు చెప్పి దానిని న్యాయం అడుగుదాము అన్నది. అంతే, చిలుక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓర్, ఏమంటున్నావు? పిల్లిని నమ్మి తగువు తీర్చుకుందామా? పిల్లి పండితుడైనా పరమ దుర్మార్గుడైనా మనము సమీపించకూడని వాడని నీవెరుగవా? పైగా నీవు చెప్పిన పిల్లి విద్యావంతుడై ఉండవచ్చు, నేమో గాని గుణవంతుడు మాత్రం కాబోదు. కనుక అతడి వద్దకు పోవద్దు. అతి వినయము, క్రూరత్వము, దొంగతనము పిల్లి జాతి లక్షణాలు. ఎవరైనా ఎంతటి విద్యావంతులైనప్పటికీ జాతి లక్షణాలు మర్చిపోవటం అసంభవం. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కనుక మరలా ఒక్కసారి ఆలోచించు అన్నది కుందేలుతో. ఓ చిలుక, ఆ పిల్లి మంచి చెడ్డలు తెలియక నువ్విలా అంటున్నావు. అదెంత బుద్ధిశాలియో నీకు తెలియదు.
ఈ ప్రాంతంలో ఎవ్వరికి తగాదా వచ్చినా అతడే తీరుస్తాడు. అనవసరపు అనుమానాలు మాని నాతో రాని కుందేలు పలికేటప్పటికీ చేసేది లేక సరేనంది చిలుక. అలా చిలుక కుందేలు కలిసి పిల్లి వద్దకు వెళ్ళి కొంత దూరంగా నిలబడి తమ తగాదా గురించి చెప్పి న్యాయం చేయమని కోరాయి. పిల్లి వాటిని చూసి, అయ్యా, మీరెవరో నా వద్దకు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నాకేమైనా చెప్పదలుచుకున్నారా? నేను మునుమటి పిల్లిని కాదు, ఇప్పుడు బాగా ముసలివాడిని అయిపోయాను. నాకు కళ్ళు కనబడవు, చెవులు వినపడవు. కనుక మీరేమి చెప్పదలుచుకున్నా నా దగ్గరగా వచ్చి చెప్పండి అన్నది. పిల్లి మోసకారి మాటలు నమ్మి చిలుక కుందేలు దాని దగ్గరగా వెళ్ళి చెరో పక్కగా నిలుచుని మరొక్కసారి తమ తగువు సంగతి చెప్పి చెట్టు తొర్రలో ఎవరు నివాసముండాలో ఎవరు వేరే చోటికి పోవాలో చెప్పమన్నాయి. అప్పుడు పిల్లి వాటికి న్యాయం చెప్తున్నట్లుగా నటిస్తూ, నాయనలారా, ఎన్నాళ్ళు జీవించినా ఎవరికైనా ఏదో ఒకనాడు మరణం తప్పదు. ఎప్పటికైనా మనకు తోడుగా ఉండేది ధర్మం ఒక్కటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గం తప్పరాదు అంటూ పలు నీతి మాటలు చెప్తూ నెమ్మదిగా చిలుకకు కుందేలుకు అతి సమీపానికి వచ్చి ఒక్కసారి రెండిటిని బలంగా ఒడిసి పట్టుకుని ఆహారంగా ఆరగించింది. కాబట్టి నీచులకు దుర్మార్గులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెత్తనం అధికారం ఇవ్వకూడదు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, మన మహర్షులు ఇంట్లో ఏ ఏ జంతువులను పెంచుకోవచ్చు, ఆ జంతువులను ఎలా పెంచాలి అనే విషయాలను చాలా వివరంగా చెప్పారు. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంట్లో పిల్లులు పెంచుకోవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఇంట్లో పిల్లులను పెంచితే అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే పిల్లి చాలా మంచి జంతువు. రాత్రంతా కూడా అలర్ట్గా ఉంటుంది. మనిషితో చాలా ప్రేమగా ఉంటుంది. ఎవరైనా పిల్లిని పెంచితే ఆ పిల్లి వారి కాళ్ళ దగ్గరకు వచ్చి తలను రుద్ది ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంది. యజమాని కూర్చుంటే పిల్లి కూడా వచ్చి పక్కనే కూర్చుంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఒంటరిగా జీవించే వాళ్ళు పిల్లులను పెంచుకుంటే ఒంటరితనం తెలియదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాదు, పిల్లిని ఇంట్లో పెంచటం వలన ఎలుకలను రాకుండా చూసుకుంటుంది. అంతేకాదు, పాములను కూడా ఇంటి దరికి రాకుండా పిల్లులు కాపాడుతూ ఉంటాయి. పిల్లి ఉంటే ఎలుకలు కూడా రావు. ఎలుకలు ఇంట్లో ఉంటే ఆహార పదార్థాలను మనకు తెలియకుండా తినేసి మనకు రోగాలను వ్యాపింపచేస్తాయి. కలరా, ప్లేగు వంటి వ్యాధులు కూడా వస్తాయి. పిల్లి ఉంటే ఈ రోగాలేమీ రాకుండా ఉంటాయి. కనుక పిల్లులు ఎలుకల వలన అనారోగ్యం రాకుండా మనల్ని కాపాడుతాయి. ముఖ్యంగా రైతులు పిల్లిని పెంచుకుంటే ఎలుకలను రాకుండా చూసుకుంటాయి. ధాన్యం వృధాగా పోకుండా కాపాడుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పూర్వీకులు పిల్లులను పెంచుకోవచ్చు అని చెప్పారు. అదే పూర్వీకులు పిల్లుల గురించి ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. అది ఏమిటంటే, పిల్లులపై ఉన్న రోమాలు ఎక్కువ విషాన్ని కలిగి ఉంటాయి. కనుక ఆ రోమాలు ఆహారంలో పడకూడదనే ఒక శుభ ఉద్దేశంతో పిల్లుల్ని పెంచినా సరే పదే పదే పిల్లుల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు. కాబట్టి పిల్లుల్ని పెంచేవారు పడుకునేటప్పుడు పిల్లిని పక్కలో వేసుకొని పిల్లులకు ముద్దులు పెట్టి పదే పదే పిల్లుల్ని ముట్టుకోకూడదు. పెద్దలు పిల్లుల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు, కానీ పెంచకూడదు అని చెప్పలేదు. కాబట్టి పిల్లుల్ని నిశ్చింతగా ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ వెంట్రుకలు తినే ఆహారంలో పడకుండా చూసుకోవాలి. పదే పదే పిల్లిని ముట్టుకోకూడదు. అలా ఇంట్లో పెంచుకునే పిల్లి మీకు ఎదురు వచ్చినా అది శుభశకునమే అవుతుంది, అశుభం కాదు. కాబట్టి పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు. ఇక కొంతమంది పిల్లులను పెంచరు. వారికి పిల్లుల్ని పెంచటం ఇష్టం ఉండదు. కానీ పిల్లులను ఇంట్లో పెంచకపోయినా ఒక్కోసారి పిల్లి వచ్చి వారి ఇంట్లోనే ఏదో ఒక మూలల్లో దూరి పిల్లలను పెడుతుంది. ఇలా ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏం భయపడవలసిన అవసరం లేదు. ఏ ఇంట్లో అయితే పిల్లి పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో వారికి శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఇలా మీ ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ శుభవార్తలను వింటారు. ఒకవేళ పిల్లి మీ ఇంట్లో పిల్లల్ని పెడితే అది వెళ్ళిపోయే వరకు దానికి కొంచెం ఆహారం వేయండి. అన్నం, స్నాక్స్ ఇలా ఏ పదార్థాన్నైనా సరే పిల్లికి పెట్టవచ్చు. ఇలా పిల్లల్ని పెట్టిన పిల్లికి ఆహారం పెడితే మహాపుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా పిల్లి ఏ విధంగా చూసుకున్నా మంచి జంతువే. పిల్లి వలన ఎటువంటి అపాయాలు రావు. పిల్లిని పెంచుకోవచ్చు.
పిల్లులు మన ఇంట్లో పిల్లల్ని పెట్టినా మంచిగా జరుగుతుంది. కాబట్టి పిల్లులను పెంచుకోవాలి అనుకునేవారు ఎటువంటి సందేహం లేకుండా పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.